నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ డ్రైవ్. అధికార వైసీపీ మరోసారి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అందుకోసం పార్టీ అభ్యర్థులను స్థానచలనం చేస్తూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 38 చోట్ల నియోజకవర్గ సమన్వయకర్తల మార్పులు చేర్పులు చేసింది. ఇందులో మంత్రులు సైతం ఉన్నారు. ఐపాక్ సర్వే ద్వారా సీఎం జగన్ అభ్యర్థులను మారుస్తూ ముందుకు వెళ్తున్నారు. అభ్యర్థుల మార్పులతో కొందరు సిట్టింగులకు సైతం సీటు లభించదని పరిస్థితి ఏర్పడింది. అందులో మంత్రి గుడివాడ అమర్నాథ్ ఒకరు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఈ పేరు చాలా హాట్ టాపిక్గా మారింది. ముఖ్యమంత్రి జగన్తో సత్సంబంధాలున్న ముఖ్య నేతల్లో అమర్నాథ్ ఒకరు. అధినేత మెప్పు కోసం విపక్ష నేతలపై సెటైర్లు ప్రెస్ మీట్లు పెట్టి అడ్డగోలుగా వాదించడం ఈయన నైజం. ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ప్రతి సందర్భంలోనూ విరుచుకుపడిపోతుండేవారు. వ్యక్తిగత విమర్శలు చేస్తుండేవారు. ఆ అతే ఇప్పుడు అమర్నాథ్కు చేటు చేసినట్లయింది. కాపులు ఎక్కువగా ఉన్న అనకాపల్లి నియోజకవర్గం నుండి ఎన్నికైన ఈయన అదే సామాజిక వర్గం పవన్ కళ్యాణ్పై ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడంతో స్థానికంగా వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా పార్టీ విజయానికి కృషి చేస్తానన్నారు. 15 నియోజకవర్గాల గెలుచుకునే బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేశారు. అందరి తలరాతను దేవుడు రాస్తే తన తలరాతను మాత్రం సీఎం జగన్ రాస్తారని పెద్ద సినిమా డైలాగ్లే పేల్చారు. ఇక ఫైర్ బ్రాండ్గా పేరున్న మాజీ మంత్రి అయిన కొడాలి నాని సైతం సీటు రాదనుకున్నారో ఏమో, ఒక్క అడుగు ముందుకేసి మరి ఇవి తనకు చివరి ఎన్నికలు అంటున్నారు. వయసు బాగా పెరిగిపోయిందని, ఇదే తన చివరి ఎన్నికలని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. ఇక తన కుటుంబ సభ్యులకు సైతం రాజకీయాలకు వచ్చే ఇంట్రెస్ట్ లేదని తేల్చి చెప్పారు. కొడాలి కామెంట్స్ విన్నవారందరూ నానికి కూడా సీటు కష్టమేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. లావణ్య, ప్రధానంగా గుడివాడ అమర్నాథ్, కొడాలి నాని అంటే గుడివాడ అమర్నాథ్కి యాక్చువల్ గా సీట్ లేదు, ఆయనకి మంచి భవిష్యత్తు ఉండేలా చూస్తానని జగన్మోహన్ రెడ్డి నిన్న అనకాపల్లి మీటింగ్ లో మాట ఇవ్వడం జరిగింది. కొత్త అభ్యర్థికి సపోర్ట్ చేయమని కూడా చెప్పారు. కొడాలి నాని ఏంటంటే రాజకీయాలకు దూరంగా ఉంటాను, ఈ ఎలక్షన్ చివరి ఎలక్షన్ అని మాట్లాడటం కూడా జరిగింది. ఓవరాల్ గా రెండు కనుక చూస్తే గుడివాడ అమర్నాథ్ విషయానికి సంబంధించి ఏంటంటే గుడివాడ అమర్నాథ్ వైసీపీలో ఉన్నప్పటికీ కూడా ఆయన చేసిన కొన్ని కామెంట్స్ తీవ్ర ఇబ్బంది పడిన పరిస్థితి మనకు ప్రధానంగా కనిపిస్తోంది. కాపు సామాజిక వర్గ యాంగిల్లో పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడం కావచ్చు, ఇతరత్ర కావచ్చు, అనకాపల్లిలో గుడివాడ గెలవడం కష్టమైన అభిప్రాయంతో కొన్ని సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి. దాన్ని ఆసరాగా చేసుకుని దాన్ని బేస్ చేసుకుని కూడా టికెట్ లేని పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పుకోవచ్చు. నిన్న జగన్మోహన్ రెడ్డి నాకు గుడివాడ అమర్నాథ్ భవిష్యత్తు గురించి నాకు వదిలేయండి అనకాపల్లి మీటింగ్ లో ప్రసన్న, మీరు ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. మనతో పాటు మాట్లాడడానికి కడప కార్పొరేటర్ లైన్ లో ఉన్నారు. షఫీ గారు, నమస్తే అండి. షఫీ గారు నమస్తే అండి. నా వాయిస్ వినిపిస్తోందా మీకు? ప్రసన్న, చెప్పండి. అయితే గుడివాడ అమర్నాథ్ విషయానికి వస్తే గుడివాడ అమర్నాథ్ రాజకీయ భవిష్యత్తు నేను చూసుకుంటానని జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే గుడివాడ అమర్నాథ్ టికెట్ లేదు అనే విషయం కొంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. అనకాపల్లిలో ఆయన ఫ్యామిలీ పరంగా తండ్రి దగ్గర నుంచి కూడా కొంత వారసత్వం వస్తుంది. ఇప్పుడు టికెట్ ఇవ్వకపోవడం అనేది కార్యకర్తలు కొంచెం రుచించకపోయినా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఆయన భవిష్యత్తు హామీ ఇచ్చినప్పటికీ కూడా అసలు అమర్నాథ్ ఫ్యూచర్ స్టెప్ ఏంటి, ఏం చేస్తారనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఆయన వైసీపీలో ఉంటారు కానీ ఒకవేళ టికెట్ రాని పరిస్థితుల్లో ప్రస్తుతం కోఆపరేట్ చేసి క్యాండిడేట్ కి సపోర్ట్ చేసి అనకాపల్లిలో ఎంతవరకు గెలిపించుకుంటారు అనేది చూడాల్సి ఉంది. ఇక ఇంకో విషయం ఏంటంటే కొడాలి నాని ఇదే చివరి ఎన్నికలు, నాకు వయసు కూడా అయిపోయింది, 58 ఏళ్ళు వస్తాయి వచ్చే ఎన్నికల సమయానికి, నాకు 2 కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళకి రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను తప్పుకుంటాను అనే యాంగిల్లో కొడాలి నాని చెప్పడం జరిగింది. ఇప్పటికే ఆల్రెడీ బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా నాకు చివరి ఎన్నికలను ప్రకటించారు. ఇప్పుడు కొడాలి నాని ప్రకటించడం ఇది కూడా కొంత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా అవుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఓవరాల్ గా మరి ఇటు గుడివాడ అమర్నాథ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం, కొడాలి నాని నాకు చివరి ఎన్నికలను చెప్పడం కూడా కొంత చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరి కొడాలి నాని ఆయన చెప్పినట్టుగానే భవిష్యత్తులో ఎన్నికలకు దూరంగా ఉంటారా, లేకపోతే భవిష్యత్తులో రాజకీయాలు కొనసాగిస్తారనేది కూడా మనం చూడాల్సి ఉంది.
అయితే ప్రసన్న చెప్పండి, చివరి ఎన్నికలని నాని అనడం జరిగింది. ఇవే నాకు చివరి ఎన్నికలు అని చెప్పి అన్నారు. సీటు కన్ఫర్మ్ అవ్వదని తెలిసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అమర్ కానీ నాని కానీ? అంటే ఆల్రెడీ గుడివాడ అమర్నాథ్కి సీట్ లేదు, కొడాలి నాని గుడివాడ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి గుడివాడ నుంచి పోటీ చేస్తున్న నాని కామెంట్స్ కనుక మనం ఒకసారి చూస్తే ఒక రాజకీయ వైరాగ్యం కావచ్చు, లేకపోతే ఇంకా ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు, ఇంతలో తిరగలేనని ఆయన చెప్పడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన వచ్చే ఎన్నికల మీద పోటీ చేయనని ఆయన వ్యాఖ్యలను బట్టి మనకు అర్థమవుతుంది. ఏదైనప్పటికీ కూడా గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు కానీ కొడాలి నాని చూసినా జగన్మోహన్ రెడ్డి సీఎం అవడం వాళ్ళు లక్ష్యంగా ప్రధానంగా మాట్లాడుకున్న పరిస్థితి. ఇద్దరికి జగన్ అంటే విపరీతమైన అభిమానం. టికెట్ ఇవ్వకపోయినా గుడివాడ అమర్నాథ్ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తారు. కొడాలి నాని కూడా టికెట్ ఇచ్చినా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయని ఆయన ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తూనే ఉంటారు కాబట్టి ఆ విషయంలో ఎలాంటి కాంట్రవర్సీ లేదు. అయితే టికెట్ విషయంలో గుడివాడ అమర్నాథ్ కొన్ని ఇబ్బందులు ఉన్నా వైసీపీ కోఆపరేట్ చేసే పరిస్థితే కనిపిస్తుంది. అయితే ప్రసన్న, జగన్ కు చాలా ఆప్తుడైన వ్యక్తుల్లో గుడివాడ అమర్నాథ్ ఒకళ్ళు. అయితే అలాంటప్పుడు సర్వేలు ఎంత ఆపోజిట్ గా ఉన్నా సరే జగన్ సపోర్ట్ ఉంటే గెలుస్తారు కదా. టికెట్ ఇస్తే ఏమవుతుంది? దీన్ని ఏ విధంగా చూడొచ్చు ఇవ్వకపోవడాన్ని? అంటే ప్రధానంగా గుడివాడ అమర్నాథ్ వచ్చిన సర్వే రిపోర్ట్స్ ఫీడ్బ్యాక్ సరిగా లేని కారణంగానే ఆయనకి అనకాపల్లి నుంచి టికెట్ ఇవ్వలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ ఎన్నికల్లో గెలుపు అనేది, ప్రతి సీటు గెలుపు అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గా కూడా ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే అమర్నాథ్ విషయంలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయం ప్రధానంగా ఉంది. ఎందుకంటే ఉత్తరాంధ్రలో కొంచెం ఎక్కువ సీట్లు సాధించాలనే ఉద్దేశంతో వైసీపీ ఉంది. వైజాగ్ రాజధానిగా ఉన్న అంశం కూడా ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గెలుపు మీద ప్రధానంగా దృష్టి పెట్టారు. అమర్నాథ్ కొంచెం అటు ఇటు ఉన్న టికెట్ ఇచ్చే పరిస్థితి, కానీ సర్వేస్ కొంచెం ప్రతికూలంగా ఉండటంతో ముఖ్యమంత్రి కూడా నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి అమర్నాథ్ కూడా సాటిస్ఫాక్షన్ గానే ఉన్నట్టు మనకి కనిపిస్తుంది. అయితే ప్రసన్న, గుడివాడలో కొడాలి నాని పరిస్థితి బాగానే ఉంది కదా. సో ఆయన గుడివాడ కింగ్ అని కూడా అంటారు. ఆయనకి ఎందుకు టికెట్ ఇవ్వలేదు? కొడాలి నాని పోటీలోనే ఉన్నారు. కొడాలి నాని గుడివాడ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఆయన ఏజ్ ఫ్యాక్టర్ దృష్ట్యా నాకు వచ్చే ఎన్నికల నాటికి నేను ఇంకా పోటీ చేయలేను, అప్పటికి 58 సంవత్సరాలు వస్తాయని ఆయన చెప్పడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో పోటీకి సంబంధించి ఇప్పుడు కొడాలి నాని మాట్లాడారు. ప్రస్తుతం ఆయన గుడివాడ నుంచే పోటీ చేస్తున్నారు. గుడివాడ నుంచి మంచి క్యాండిడేట్ గా ఆయన బరిలో ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా గెలిచే ఊపులోనే కొడాలి నాని ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆయన వచ్చే ఎన్నికలకు సంబంధించి మాట్లాడటం జరిగింది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కడప వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ షేక్ షఫీ గారు లైన్లో ఉన్నారు. షఫీ గారు నమస్తే అండి. షఫీ గారు నమస్తే. షఫీ గారు, నా మాట వినిపిస్తోందా? చెప్పండి. షఫీ గారు, మన టాపిక్ వింటున్నారు కదా ఇందాకటి నుంచి? షఫీ గారు, అయితే జగన్ కు చాలా ఆప్తుడైన అమర్నాథ్ కి సీటు ఎందుకు ఇవ్వలేదంటారు? అమర్నాథ్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వలేదంటారా మీరు? అవునవును. పక్కన వేరే వేరే కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి అలా పోటీ చేయమని చెప్పారు కదా. చెప్పండి షఫీ గారు, వినిపిస్తోంది. పక్కన వేరే కాన్స్టిట్యూన్సీకి పోటీ చేయమని చెప్పారు. ఓకే. అతనికి కాదు, అతనికి ఇవ్వమని ఏం చెప్పలేదు కదా. ఓకే. అలా ఎట్లయితుంది, ఆయనకి ఇవ్వలేదు, ఆప్తుడు కదా, ఆప్తుడికి తప్పకుండా ఇస్తాము. బాగా ప్రజల్లో మంచి పేరు ఉన్న ప్రతి ఒక్కరికి టికెట్ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు. ఇయ్యదని ఎవరు చెప్పలేదు కదా. ఓకే, థ్యాంక్ యూ అండి. మీ ఆడియో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, మేము మళ్ళీ కాంటాక్ట్ అవుతాం. థ్యాంక్ యూ సార్. అధికార వైసీపీ మరోసారి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అందుకోసం పార్టీ అభ్యర్థులను స్థానచలనం చేస్తూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 38 చోట్ల నియోజకవర్గ సమన్వయకర్తల మార్పులు చేర్పులు చేసింది. ఇందులో మంత్రులు సైతం ఉన్నారు. ఐపాక్ సర్వే ద్వారా సీఎం జగన్ అభ్యర్థులను మారుస్తూ ముందుకు వెళ్తున్నారు. అభ్యర్థుల మార్పులతో కొందరు సిట్టింగులకు సైతం సీటు లభించదని పరిస్థితి ఏర్పడింది. ఇందులో మంత్రి గుడివాడ అమర్నాథ్ ఒకరు. ఇక్కడ నా కళ్ళ ఎదుటినే నా కుడి వైపున అమరున్నాడు, నా ఎడం వైపున భరత్ ఉన్నాడు.
ఇద్దరు నాకు తమ్ముళ్ళే. భరత్ను జరగబోయే ఎన్నికల్లో ఆశీర్వదించండి, తోడుగా నిలబడండి. అమర్ నాకు మరో తమ్ముడు, నా గుండెల్లో పెట్టుకుంటాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అమర్కు చాలా మంచి చేస్తానని ఈ సందర్భంగా ఇదే వేదికమై మీద నుంచి చెప్తా ఉన్నా. జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారి సాక్షిగా తెలియజేస్తా ఉన్నా, నేను రాబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి విజయం కోసం ఈ ఉమ్మడి విశాఖపట్నంలో జిల్లాలో ఉన్నటువంటి 15 నియోజకవర్గాల కోసం పనిచేస్తా. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడమేనా చారిత్రాత్మక అవసరం. ఆయన బాగుండాలి, ఆయన ముఖ్యమంత్రి కావాలి. దానికోసం అవసరమైతే నేను పోటీ నుంచి తప్పుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. రాత్రులు భగవంతుడు రాస్తాడు. నేను అనేక సందర్భాల్లో చెప్పాను, అమర్నాథ్ తలరాత జగన్మోహన్ రెడ్డి గారు రాస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏపీలో గుడివాడ అమర్నాథ్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్ఛార్జ్ కాశీరావు అందిస్తారు. కాశీరావు, చెప్పండి. లావణ్య, ఈ వైసీపీలో ఎవరైతే ఫైర్ బ్రాండ్ గా ఉండి అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడతా ఉంటారో వాళ్ళకి దాదాపు అందరికీ టికెట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి టికెట్లు ఇవ్వలేదు. ముఖ్యంగా చూసుకుంటే అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ ప్రతిసారి పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తూ ఉంటాడు. అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం టికెట్ కేటాయించలేదు. ఆయన ప్లేస్ లో భరత్కు టికెట్ ఇచ్చారు. అయితే ఆయన్ని అనకాపల్లి ఎంపీకి పంపుతారని చెప్పి ఆశాభావంతో ఆయన ఎదురు చూడటం జరిగింది. అయితే అది కూడా జరగలేదు. ఇంకా ఆయన భవిష్యత్తు ఏమిటంటే ఆయన చెప్పడం, నేను ప్రత్యక్ష ఎన్నికల్లో ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా వైసీపీకి పార్టీకి పనిచేస్తాను. మా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన యొక్క అవసరం పార్టీకే ఉంది, కేవలం ఎన్నికలకు కాదేమో, పార్టీకి వినియోగించుకొని ఉన్నారు, తన సేవలు పార్టీకి వినియోగించుకొని ఉన్నారు అని భావించి ఉండొచ్చు. అందువల్ల ఈ టికెట్ కేటాయించిన ఇవ్వకపోయినా సరే ఖచ్చితంగా నేను వైసీపీ పార్టీని అయితే వీడేది లేదు, వైసీపీలోనే కొనసాగుతానని చెప్పాడు. మరి భవిష్యత్తులో చూడాలి, అమర్నాథ్ వైసీపీ పార్టీలోనే ఎన్నికల్లో పోటీ చేయకుండా వైసీపీలోనే కొనసాగుతారా లేదా అనేది మాత్రం భవిష్యత్తులో చూడాల్సిందే. లావణ్య, రైట్, థ్యాంక్ యూ కాశీరావు. ఏదేమైనా గుడ్డు మంత్రిగా పేరున్న అమర్నాథ్, ఫైర్ బ్రాండ్గా పేరున్న కొడాలి నాని కామెంట్స్తో మరోసారి వైసీపీలో కూసంత ఓటమి భయం వచ్చిందనే టాక్. సీఎం జగన్ అనుకున్నట్లు అన్నీ జరిగి తిరిగి ఏపీ పగ్గాలు చేపడతారో లేక వ్యతిరేకతతో ఓటమిని మూటగట్టుకుంటారో చూడాలి. మరి ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.